ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. హెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకునట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఎండిన ఎముకలు ఇశ్రాయేలులకు సాదృశ్యంగా ఉన్నారు. అయితే దేవుడు వారిని అనగా ఇశ్రాయేలీయులను ఎండిపోయిన వారి జీవితాలు అనగా వారి విశ్వాసము లేని వారిగా, వారి కుటుంబాలు ఎండిపోయిన స్థితిలో విశ్వాసం లేని వారిగా తిరిగి దేవుడు ప్రేమించి క్షమించి తన ప్రజలకు దేవుడు తిరిగి బ్రతికించి నూతన జీవముతోనూ శక్తితోనూ నింపి వారిని జీవింపజేస్తానని వాగ్దానం చేస్తున్నారు. వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా దేవునిలో ఎండిపోయిన జీవితం, నీ కుటుంబం ఎండిపోయిన కుటుంబం, నీ సంఘం ఎండిపోయిన సంఘం, ఎండిపోవడానికి కారణం ఏంటి? ఏ కొమ్మైనా ఎప్పుడు ఎండిపోతుంది? చెట్టు నుండి వేరైపోతేనే కదా. ఆలోచించు. ఏ వ్యక్తి అయినా, ఏ కుటుంబమైనా, ఏ సంఘమైనా చచ్చిపోవటానికి లేదా ఎండిపోవడానికి కారణం ఇదే కదా, దేవునికి దూరం అవటం. అందుకనే మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే మనలో జీవం ఉండాలి. అయితే జీవం మనలో ఉండాలంటే మనం క్రీస్తులో అంటుకట్టబడి ఉండాలి. అప్పుడు మనం ఎండిపోము. దానికి దేవుడు మనకి జీవం కలగటానికి మన సంఘము సహవాసములో, బోధలో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో మనం కొనసాగినప్పుడు క్రీస్తులోని జీవాన్ని పొందుకుని జీవిస్తాం. అలాగే మన జీవితకాలం అంతా జీవం కలిగి ఉండినట్లుగా ఎల్లప్పుడూ దేవునినే ఆశ్రయించాలి. అలాగే న్యాయాన్ని అనుసరిస్తూ, మనము వాక్యాన్ని అనుసరించి జీవిస్తూ జీవాన్ని కలిగి జీవించటానికి ఇష్టపడదాం. అట్టి బాధ్యత దేవుడు మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము బ్రతకడానికి మాకు జీవం కావాలి. జీవం మీలో ఉన్నది. మేము మీలో ఉండి మేము బ్రతికి ఉన్న వారిగా, జీవం కలిగిన వారిగా, జీవించేవారిగా మేము, మా కుటుంబాలు, మా సంఘాలు మిమ్మును బట్టి మేము ఫలించి అభివృద్ధి పొందే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. వీరిని, వీరి కుటుంబాన్ని, వీరి కలిగినంతటిని దీవించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, ఫలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, వివాహాలు అయిన వారికి గర్భఫలములు అనుగ్రహించండి. గర్భఫలము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లలకున్న సమస్యలన్నిటిలో మీరు సహాయం చేసి మహిమ పొందమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.